6th నుంచి 8th వరకు ₹9.28 పెంచడం జరిగింది అధ్యక్ష. 8 నుంచి ₹9.28 పెంచడం జరిగింది. ₹10 ఉన్నటువంటి ఇంటర్ వాళ్ళది ₹10.67 ఉన్నటువంటి మరి మధ్యాహ్న భోజన పథకంలో ఖర్చును ₹17.78కు గుడ్డు ధరతో సహా మరి వంట ఖర్చును పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వచ్చి రాగానే మరి యూనిఫామ్ విషయంలో కూడా ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి 21,19,439 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలో 9 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం 2 జతల యూనిఫారాలను అందించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా గతంలో కుట్టుగూలి ₹50 ఉండే, కానీ మధ్య దళారులు కూడా ఎంటర్ కాకుండా ఈ యొక్క కుట్టు పని కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళలను బలోపేతం చేయాలని ₹50 ఉన్నటువంటి మరి యూనిఫామ్ రేటును ₹75 కూడా మన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పెంచడం జరిగింది అధ్యక్ష. తద్వారా 30,000 మంది సభ్యులకు లబ్ధి జరిగింది అధ్యక్ష. 30,000 మందికి ఇందులో లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఫస్ట్ టైం స్కూళ్ళ నిర్వహణ, గతంలో చూస్తే స్కూళ్ళ నిర్వహణ గ్రామ పంచాయతీలకు ఒప్పజెప్పేది అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు కూడా వాళ్ళ నిర్వహణ ఒక స్పెషల్ ఫండ్ అనేది లేకపోవడంతో నిర్వహణ అనేది అస్తవ్యస్తంగా ఉండే. సో ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిసారి మరి అన్ని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థ మోడల్ స్కూళ్ళకు కూడా 2024-25లో సంవత్సరంలో స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ను మన ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష. ఈ గ్రాంట్స్ ద్వారా మరుగుదొడ్లను శుభ్రపరచడం కానీ, మొక్కలు పెంచడం కానీ, మొక్కలకు నీరు పోసుకోవడం కానీ, పాఠశాల ఆవరణను శుభ్రపరచుకోవడం కానీ, వాళ్ళకు లోకల్గా అంటే స్కూల్ ప్రెమిసెస్లో ఎలాంటి అవసరాలు ఉంటాయో సౌకర్యవంతంగా ఉండేందుకు నీట్నెస్ కోసం మరి విద్యార్థుల ప్రయోజనాల కోసం కూడా ఈ యొక్క గ్రాంట్ను మన ప్రభుత్వం కేటాయించడం జరిగింది అధ్యక్ష. పాఠశాల పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదల కోసం ప్రభుత్వం ఇప్పుడు 136,10,00,000 మొత్తాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క డబ్బులను ఎస్హెచ్జి గ్రూపుల ద్వారానే, ఎందుకంటే అమ్మ ఆదర్శ పాఠశాలను మనం పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళ బిడ్డలే అక్కడ చదువుకుంటారు. సో వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఒక స్పెషల్ కేర్ కూడా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వము వారికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మరి ఏ ఒక్కటి కూడా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు కానీ, నా డబ్బుల కేటాయింపు కానీ, గురుకులాలకు కూడా గతంలో కొన్ని పెండింగ్ బిల్స్ అవన్నీ ఉన్నా కూడా మన ప్రభుత్వంలో క్లియర్ చేసి ఇవాళ విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు కాబట్టి వాళ్ళు ఈ దేశ మానవ వనరులు అనేటువంటి లక్ష్యంతో విద్యా వ్యవస్థను పటిష్టపరచాలన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఒక విద్యార్థిగా నేను కూడా ఒక మావర్మూల గ్రామాల నుంచి వచ్చి నిత్య విద్యార్థిగా రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ మై LLM విత్ సక్సెస్ఫుల్ సార్. ఈ మధ్యనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా నేను ఎక్కడో ఉద్యమాల నుంచి వచ్చి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను నా జీవితంలో నేర్చుకున్న అంశం సార్. మనతోటి అన్నీ పోయినా కూడా జ్ఞానం కానీ చదువుకున్నది కానీ ఎవరు గుంజుకోలేనిది. మన జీవితంలో అనేక మార్పులు, మన రకరకాల వ్యక్తులు, వ్యవస్థలు, పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇది మాత్రం పక్కాగా ఎడ్యుకేషన్ అనేది మనతో ఉంటుంది. వేల మందికి మనకున్న జ్ఞానాన్ని పంచవచ్చు. సో అట్లాంటి మానవ వనరులను మనం తయారు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే మేము ఆ ప్రాంతాల నుంచి, ఆ మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి ఇప్పటికి కూడా చదువుకోవాలన్నటువంటి తపనతో ఉన్నటువంటి విద్యార్థులకు మాలాంటి వాళ్ళం కూడా చెప్పుకుంటూ ఉంటాం, అరే మేము ఇంకా మా చదువులు ఆపలేదు, ఇంకా చదువుకుంటున్నాం, మీరు బలంగా చదువుకోండి. దానికి బలహీనమైనటువంటి ఆహారం ఉంటే వాళ్ళు నిజంగా ఆకలి ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసు కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో ఈయన మన ప్రభుత్వం మరి ఈ అన్ని డైట్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి ఈ ఫుడ్ పాయిజన్ లాంటివి కూడా ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్స్ కమిటీ కానీ, ఆహార భద్రతా కమిటీ కానీ ఇవి ఏర్పాటు చేస్తూ మిగతా అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఏం చేసినా మనం పిల్లల భవిష్యత్తు మనం అంటాం, మనం ఏం చేసినా ఎందుకోసమయ్యా, నీ పిల్లల భవిష్యత్తు కోసమే. సో ఈ దేశ భవిష్యత్తు మన పిల్లల చేతిలో ఉంటుంది
కాబట్టి ఈ పిల్లల్ని అద్భుతంగా రాణింప చేసేందుకు అధికార ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరం సమదృష్టితో సమన్వయంతో మన విద్యాలయాలను అదేవిధంగా మన విశ్వవిద్యాలయాలను అన్నింటిని కూడా సక్సెస్ఫుల్గా